విక్రముడు శక్తివంతుడైన రాజు. ఒకసారి అసంఖ్యాకంగా ఉన్న అతని శత్రు సైన్యంతో యుద్ధం చేశాడు. అయితే అప్పుడు తన సైనికులు కొంతమంది మాత్రమే. అందువల్ల అతనిని శత్రురాజు చాలా సునాయాసంగా జయించాడు. దాంతో రాజు పారిపోయాడు. అతడు ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం రహస్యంగా ఒక గుహలో ఉంటున్నాడు. ఆ గుహలో ఒకరోజు ఒంటరిగా గుహ పైకప్పు చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక సాలీడు తన గూడును కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం తన శరీరం నుంచి దారం తీస్తుంది. రాజు తన అపజయాన్ని గురించి, తాను పొందిన అవమానాన్ని గురించి తీవ్ర విచారంలో ఉన్నాడప్పుడు. సాలీడు గూడు కట్టే ప్రయత్నంలో అనేకసార్లు క్రింద పడటం, గూడు మొత్తం చెదిరిపోవడం, మళ్ళీ అది ప్రయత్నాన్ని మొదలుపెట్టడం రాజు చూస్తూ ఉన్నాడు. సాలీడు తన ప్రయత్నాన్ని విరమించుకోవటం లేదు. అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. చివరిగా విజయవంతమై అందమైన గూడు నిర్మించుకుంది. అది చూసిన రాజుకి అద్భుతమైన ప్రేరణ కలిగింది. అది రాజుకు ఒక పాఠం నేర్పింది. కేవలం ఒక చిన్న కీటకమైన సాలీడు కూడా తన అపజయాన్ని అంగీకరించటానికి సిద్ధంగా లేదు. అటువంటప్పుడు గొప్ప రాజునైన నేను అపజయాన్ని ఎందుకు అంగీకరించాలి అని అనుకున్నాడు. ఆ మరుక్షణమే అతనికి విపరీతమైన శక్తి, ధైర్యం వచ్చాయి. దాంతో అతను శత్రువుపై యుద్ధం చేసి గెలవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వెంటనే సైన్యాన్ని సమీకరించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ముగిసిన తరువాత సైన్యంతో శత్రువుపై యుద్ధం ప్రకటించాడు. అయితే మళ్ళీ శత్రురాజు చేతిలో ఓడిపోయాడు. కానీ సాలీడు ప్రేరణతో మళ్ళీ అనేక పర్యాయాలు తన శత్రువుతో యుద్ధం చేసి చివరకు విజయం సాధించాడు. చిన్న కీటకం కూడా మనల్ని చైతన్యపరచగలదు అనటానికి ఈ కథ ఒక ఉదాహరణ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.